నా కడుపుని ఎందుకు పుట్టావరా? వాళ్ళు ఇలా సిద్ధులేస్తుంటే చూస్తూ కూర్చుంటాం. యాసం కట్టడం ఒక్కటే కాదు, పని చేతన వాడరే. నువ్వు నీ ముఖానికి పెద్ద జమీందారుల పోజు, చవట సన్నాసి. తాగేది గంజి, షోకులేమో బెంజా. ఏంటా చూపు డోలా? ఇలాంటి మట్టి బుర్రగాన్ని కనిపించిందానివి నీకెందుకే అంత నోరు? ఇందాకే ఉన్నావే, నాకు సరిగ్గా ఉచ్చబోసుకోవడం కూడా రాదా? ఎత్తిపోసానంటే నిన్న టీట్లో పడుద్ది, చూస్తావా? వయసుకు మర్యాద. నీకేంటే మర్యాద? చెట్టంత మగాన్ని పట్టుకుని డిప్ప తలకేయడం అంటావా? ఈ డిప్ప తలకేయుడు సంపాదన ఎంతో చూసావా? రండే రండి, మీదెంతో నాదెంతో తక్కడే చూద్దాం. తేలిపోవాలి. రండే తక్కడే చూద్దాం. దేనికి పనికిరాని గాడిదలు వాళ్ళతో నీకు మాట్లాడి. మన పక్కింట్లోనే ఉంటా, తిండి గతిలేక చచ్చిపోతే ఆ పాపం మనల్ని ఊరికే వదులుద్దా? ఏదో ఒకటి పిచ్చం పడేరా. ఏడుగురు తింటుంటారా పందికొక్కులారా? నువ్వు పెట్టవా? గాలి ఎప్పుడు ఓ పక్కనే వీసదే. పిల్లికి ఒక కాలం వస్తే ఎలుక్కు ఒక కాలం వస్తుంది. అప్పుడు చెప్తా నిప్పు అని. వీసుద్ది ఎప్పుడు ఈసుద్దా అని తీసుకొని ఉండు. మా డబ్బులన్నీ ఎగిరిపోతున్నాయమ్మా. ఈడెక్కడ తెచ్చాడు? శ్రీకాంత్ ఇట్లా రావయ్యా. పంచరంలో సిలకలాగా అక్కడే ఉన్నావేటి? లోపల కూర్చొని గుడ్డెడుతున్నాడు అనుకుంటాను. ఎట్టాగు రూపాయి సంపాదించే గతి లేదు. ఇవన్నీ ఏరి లోపలన్నా పెట్టు. నేను ఇచ్చిన పాలలో ఒక సుక్క కూడా వేస్ట్ కాలేదు. నా తండ్రే. ఎందుకురా సవట దద్దమ్మలా కూర్చున్నావు? కిందక్కడి నుంచి ఇన్ని మాట్లాడినాడే, ఆడికి 4 తగిలించి తొక్కి కుమ్మేయద్దు. ఆడి కాదు, వచ్చే కోపానికి నీ మొగుడికి తగిలించాలి ముందు. అది సరేలేరా. రే, నువ్వు కూడా వాళ్ళ తెలివిగా దొంగతనం చేస్తేనే కదా మన కుటుంబం కూడా పైకొత్తది. ఇంకెప్పుడు నన్ను అలాంటి పనులు చేయమని చెప్పకు, అది చాలా తప్పు. తప్ప రే, మీ ముత్తాతల కాలం నుంచి వంశపారపర్యంగా చేతన వృత్తిరా ఇది. మానేస్తే ఉట్టి చేతులు లాక్కుంటూ కూర్చోవాలా? దేవుడు కళ్ళు పుడుస్తాడు రా, జాగ్రత్త. బొంగులే, కథలు చెప్పుకు. ఇంకేం మాట్లాడుకో. ఇలా చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు యదవా? నా కోసం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు నాటకాలు వేయడానికైనా నీకు డబ్బు కావద్దా? ఎంతకాలం అని భరించాలి? ఊరంతా చూస్తుండగా నా ముఖం మీద ఎంగిలి గుడి ఊసాడండి. సరే వదిలేరా, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. మీ అమ్మ మాట్లాడింది కరెక్టా? వయసులో ఉన్న కుర్రాన్ని పట్టుకుని ఆయన మాట్లాడితే వాడి కోపం రాదా? అసలు గొడవంతా ఆడికి మా అమ్మకి, నన్నెందుకు మధ్యలో లాగడం? నీ మొహం చూసి మాట్లాడలేదు, లేదంటే ఆడిని అక్కడే చిత్తకొట్టి పారేసేవాడిని. నీ కేసు గెలిచేట్టు నేను చేస్తా, ఎందుకంటే జడ్జి ఇప్పుడు మన ప్యాకెట్ లో ఉన్నాడు. అరే ఏమంటున్నాడు నీ చెంచా? ఫ్లాష్ బ్యాక్ మొత్తం విన్నావా? చెప్పే ఉంటాడుగా. నువ్వు నీ కళ్ళతో చూసుండాలి. ఆ దొర కొట్టేసీను. రే ఇప్పుడేం మాట్లాడుకు, పిచ్చి కోపంలో ఉన్నాడు. అయ్యో భయం వేస్తుంది. ఏం పీకుతాడైతే? ఆ నిజమైన మగాడైతే నాతో పెట్టుకోవాలి. ఆడపిల్లల నీ దగ్గరకు వచ్చి చాడీలు చెప్తా హైనస్ నీ మాట కూడా విన్ను. వీడు నా చేతులు అయిపోయాడంతే. పైల్వాను తగ్గు. రై నోరు మూసుకుంటావా లేదా? ఎంతైనా వాడు మీ అన్నయ్యరా. అన్నయ్య కాదు, అక్కయ్య. ఊళ్ళో అలాగే చెప్పుకుంటున్నారు. బీరో తెరమని పిలిపిస్తే తాళాలు అడిగాడండి ఈ దద్దమ్మ. మీ మధ్య గొడవలు రావడానికి కారణం మీరు చేసే పనే. మానేమని చెప్తే వింటారా? మానేమంటే అంత తేలిగ్గా మానేలేం. దేవుడు కళ్ళు పడుతాడు తెలుసా? అదే కదా, వీళ్ళు వద్దనుకున్నా నువ్వు ఒప్పుకోవుగా. వీళ్ళకు ఒక కుటుంబం ఉందిరా, నీలాగా అనాథ బతుకా? అవును, నాది అనాథ బతుకు. నీకు 2 పిల్లలు, 4 10-15 మంది పిల్లలు ఉన్నారు. నువ్వు మనకేసే ఇంత పెద్ద బంగ్లాలో నీ చొక్కాకి బొత్త కుట్టే నాదులు లేడు గాని పెద్ద చెప్పొచ్చావు. నీకు నాకు మాటలు లేవు. మీరు ఎలాగైనా సావండ్రా, నాకు అనవసరం. ఓడు గుర్తుంచుకో, వీడు కళాకారుడు. వీడి మనసు బాధపడితే హైనస్ నచ్చదు చెప్పేశాను. కళాకారుడు ముందు చేసే పని సరిగ్గా చేయమను. నగా నట్రా వద్దు, ఒకే ఒక చెంబు కొట్టుకురమ్మని చెప్పు, అప్పుడు మగాడని ఒప్పుకుంటా.
కోడ దూకొచ్చాను. కాలింగ్ బెల్ కొట్టొస్తారా ఏంటి? ఎందుకు? పెళ్లి చూపులకి తింకరదానా దొంగతనానికే. నేనే ఒక పోలీస్ దాన్ని. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే దొంగతనానికి ప్లాన్ వేస్తావు? మంచి చోటకే వచ్చాను. అమ్మా, మీరు లంచాలు తీసుకుని బాగా పడేసి ఉంటారు కదా. ఏయ్, నేను ఒక్క అరుపు వస్తే కాల్ ఎంత వచ్చేస్తుంది చూస్తావా? వస్తే అరుపే రాదు. దాన్ని ఏం చేయదు. నీకేం కావాలి? పెసరట్టు ఉప్మా. ముందు మీ నగలన్నీ తీసి ఇవ్వండి. ఎక్కడే నీ మొగుడు? ఎవరు? మా నాన్న. ఆయన మమ్మల్ని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకే? ఎందుకంటే నేను అమ్మాయిగా పుట్టానుగా, అందుకే. హోర్సండాలుడా, ఇలా కూడా ఉంటారా మనుషులు? సరే సరే, మీరిద్దరు తీయండి త్వరగా త్వరగా. ఏం చేతును? చేయను. అడ్డగాడదా నువ్వు ఆడదనే. పసిపిల్ల మెడల నుంచి నగలు తీస్తున్నావే, అది బాధపడదు. అసలే అది తండ్రి లేక బెంగెట్టుకుంది. చూడు పాపం మొహం ఎలా వాడిపోయిందో. బుద్ధి లేదా నీకు? మీరిద్దరు మాత్రం తీయండి. ఏం చేస్తున్నావే? చీటి. ఏం చేస్తున్నావే? కనిపించట్లా? నీకు కావాల్సింది నగలేగా, నువ్వే తీసుకో. చిన్నపిల్ల మెడలోంచి నేను తీను. మర్యాదగా నువ్వే తీసిచ్చే. రే రే, నీ గురించి నేను విన్నానురా. అయినా దున్నపోతలా ఉన్నావు. నీకెందుకు ఆడవేషం? నువ్వు నిజంగా మగాడివైతే నగలు తీరా చూద్దాం. వద్దు, మర్యాదగా తీసిచ్చే. లేదంటే ఏం చేస్తావురా? పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసుగా, ఇరగా తీస్తా. ఆఖరిసారి అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వవా? రే, ఏంటో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. ఏదో పాపం అని వదిలేస్తున్నా. వచ్చిందాన్ని వెళ్ళిపో. ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడైనా నిన్ను చూశానో ఇలా మీటింగులు పెడుతూ కూర్చోను. ఎన్కౌంటర్ లో లేపు అవతల పారేస్తా. రాస్కెల్. పాపా, నీ బాబు నీ కోసం పారిపోయాడనుకోకు. పీడీ సైజ్ లో ఉన్న చెవులు చిల్లడెట్టు ఎంత వాగుడు వాగుతోందే. మరి పారిపోక సస్తాడా? మీ బాబే కాదు, ఈ ఇంట్లో చేతులు కాళ్ళు పడిపోయిన కూడా లేచి పారిపోతారు. చీదీనమ్మ జీవితం ఈ కొంపకొచ్చాను. ఈ కాయం చేసి ఇక్కడ పెడితే ఆట అయిపోయింది. దీనికి ఎందుకు సైంటిస్ట్ లో ఆలోచిస్తున్నా? ఈ ఆట అయిపోయింది, మళ్ళీ ఆడదాం. ఏం తీసుకున్నావు? ఎర్ర రంగు చుడిదార్ తీసుకున్నాను. నేను పట్లంగా ఉన్ని అడిగాను. బంతే మన గల్లా పెడతారా? ఇట్రంటే రమ్మంటే ఎక్కడికి వెళ్తున్నారా? కాలేజ్కి. నాకు తెలియకుండా మన ఊళ్ళో కాలేజ్ ఎక్కడ ఉందా? ట్యూటోరియల్ కాలేజ్. ఇప్పుడు అర్థమైందా మీరంతా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? దేవుడికి దక్షిణ వేయకుండా ఎలా పాస్ అవుదాం అనుకుంటున్నారు? మీ ప్యాంటు జాకెట్ డబ్బాలో ఉన్న డబ్బులన్నీ ఊడ్చి దేవుడు ఉండిలో వేసాలండి. నేను రికమెండ్ చేసి పాస్ చేయిస్తా. తీయండి తీయండి, దక్షిణ వెయ్యండి వెయ్యండి. వెయ్యండి వెయ్యండి, తీసేయండి. వెయ్యమంటే 100 వీరు డాక్టర్, ఇంకో 100 వీరు ఇంజనీర్, 150 అమోఘం వీరు కలెక్టర్, 10 రూపాయల వీరు మున్సిపాలిటీ ఆయానే. అన్నగారు, ఆ అమ్మాయి మౌనవ్రతం చేస్తోంది, ఏమిటో కనుక్కోండి. నీకు సెపరేట్ గా చెప్పాలంటే తీవా? నా దగ్గర డబ్బులు లేవు. కావాలంటే గుంజలు తీయమంటారా? ఏంటే? లేదా పల్టీలైనా వేస్తాను. ఒక్కడి పీకేనంటనా? గుంజలు తీసి పల్టీలు కొట్టి దేవుడికి టోపీ పెట్టేద్దామనా? అవునే, ఫెయిల్ అయిపోయిందానివి నీకెందుకు నగలు? తీసేవే. నీ ఆలోచన ఏ టైప్ లో ఉందంటే, ఈ ఎదో చదువు మనకెందుకురా భగవంతుడా? ఉన్న 4 గాజుల్ని కట్నం కింద ఇచ్చేసి ఆడి సంపాదిస్తుంటే బేవర్స్ గా ఇంట్లో కూర్చొని హాయిగా 3 పూట్ల ఫుల్లుగా లాగిస్తూ జీవితం మొత్తం టీవీ సీరియల్ కతుక్కుపోదామని క్రిమినల్ గా ప్లాన్ వేస్తున్నట్టుందే. లేదు, నేను అలా ఏం ప్లాన్ వేయట్లేదు. మరి ఏ టైప్ లో? లేదు, నేను పాస్ అవ్వాలి. తీసిపడే పాస్ అవ్వచ్చు. పాస్ అయిపోతాను కదా. ఈయన ఎవరనుకున్నావు? గోకేశ్వర స్వామి, కత్తి లాంటి క్యాండిడేట్. నిన్ను పాస్ చేయలేదనుకో, ఈయన నా చేతిలో అయిపోతాడు. కుండీలో వేసి జై కొట్టుకుంటాడు. గోకేశ్వర స్వామికి జై. గోకేశ్వర స్వామికి 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 జై. రేయ్, కొట్టేవరా జాక్ పట్టు. సత్తే సత్తే దుకాణం సత్తే.
రా 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 రా, తొందరగా వెళ్ళు, వెళ్ళవయ్యా, తొందరగా తొందరగా రా. అమ్మా ఏంటమ్మా రోడ్డు మధ్యలో మెల్లగా నడిస్తే ఇలా, తొందరగా వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏంటన్నయ్య గారు? రామాలయం వీధిలో ఏదో గొడవట, శవం దగ్గర కూడా కొట్టుకు చేస్తున్నారు ఎదవలు. నేను వెళ్ళి అదేంటో చూసి వస్తాను. మీ వద్దని ప్రసూతి ఆసుపత్రిలో చేర్చాను. డ్యూటీ అయ్యాక నువ్వు పద్మ వెళ్ళి కాస్త తోడుగా ఉండండి. సరే అన్నయ్య గారు. వేరే నువ్వేగా నిన్న మా ఇంటికి వచ్చిన దొంగవి. పంది పిల్లకి పల్లకీనా? నీకు ఇంపాల కార్ కావాల్సి వచ్చిందా? అయ్యో హైనస్, వీడు పెద్ద దొంగదవా. మీరు వీడితో కలిసి తిరుగుతారేంటి? లేదమ్మా, వీడు బంగారం లాంటి వాడే. నమ్మకండి హైనస్. రే నిజం చెప్పరా, నువ్వేగా నిన్న మా ఇంటికి వచ్చావు? ఉండవయ్యా. ఏ హైనస్, ఈ సన్నాసి కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయిగా. ఇలా దొంగ బతుకు బతకడం కంటే 4 పందుల్ని మేపుకోవచ్చుగా. తమాజ్ఞ మహారాణి, తమరు సెలవిచ్చిన విధానమున నేను పందుల్ని మేపుటే కాదు, వాటి విసర్జనతో పిడకలు చేసి అమ్ముకుని కూడా బతికేస్తాను. అంతకు ముందు నాదొక సందేహం. మేము ధరించే ప్యాంట్లో జిప్పుండును, మగువులు మీరు ధరించే మేడం, పిల్లలు బడికి వెళ్ళాలా వద్దా? ఒకవేళ ఉంటే దాంతో మీరు ఏం చేసుకుంటారని? మీరే చూసారుగా హైనస్, మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడు. వదిలేయమ్మా, వీటి సంగతి నేను తెలుస్తాను. హైనస్ ఉన్నారు కాబట్టి తప్పించుకున్నావు. పోరా బావా పో, ఏదో ఒక రోజు నాకు దొరకకుండా పోతావా? ఒరే వాల్టర్, నేను బావా అంటోంది. ఓ బంజీ, దాని లైన్ లో పెట్టి పెళ్లి చేసేసుకో. ఏ నోటి తాళమయ్యా, దాన్ని లైన్ లో పెట్టి నన్ను దొంగ పోలీస్ ఆట ఆడుకోమంటావా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే దానికి లెవెల్ ఉండొద్దు. రే, ఇది నీకే కాస్త ఓవర్ అనిపించట్లే? మొహం అద్దంలో చూసుకోరా. ఏ నేను మేకప్ వేసుకోలేదయ్యా. మేకప్ వేసుకుంటే చచ్చిపోయిన క్లియోపాత్రవే లేసొచ్చి ఇరుక్కనే రుమ్మతారు తెలుసా? సరేలేమ్మా. మన ఊరు నేరస్తులందరికీ ఒక శుభవార్త. దయాద్ర హృదయులు, మన పాలిట దేవుడు అయిన సబ్ ఇన్స్పెక్టర్ చిన్నారావు గారు మీతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి అనుకుంటున్నారు. నానాటికి పెరుగుతున్న నేరాల సంఖ్య తగ్గాలని, నేరస్తులలో ఒక మంచి మార్పు రావాలని వచ్చే ధనుర్మాసం పంచమి శుక్రవారం 20వ తారీఖున అమ్మోరికి మేకను బలిచ్చి నేరస్తులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. అందుచేత నేరస్తులందరూ ఏ పనులున్నా తప్పకుండా పాల్గొని కార్యక్రమం విజయవంతం అయ్యేలా సహకరించాలని సహృదయంతో మనవి చేసుకుంటున్నారు. ఇట్లు ఆయన శ్రేయోభిలాషులు హెడ్ పద్మ, కానిస్టేబుల్ బేబీ. రండి రండి. నమస్తే. ఎలా వచ్చాడో చూసావా? లోపలికి వెళ్ళవయ్యా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. వచ్చాడండి బుడబొక్కలోడు. నమస్తే అన్న. నమస్తే బాబు. నమస్తే మేడం. అన్నా మందుమంటావా? అక్క, ఆ బఫన్ గాడు నా వైపు చూస్తున్నట్టు లేదు. వదలవే, కనీసం వాడన్నా నిన్ను చూస్తున్నాడని సంతోషపడు. అక్క ఎప్పుడు పెడతారు బాబు, ఆగు. దేవుడికి పూజ చేసిన తర్వాత పెడతారు. అందరూ రండి, పూజ మొదలవుతుంది.
ఇక్కడ ఉండే ఆడంగులు మోగంగులు జాగ్రత్తగా అయ్యానండి. మళ్ళీ చెప్పను, మన ఊళ్ళో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, దొమ్మిలు జరగకుండా ఉండాలని, తనకి ప్రమోషన్ రావాలని యాటేసి అందరికీ భోజనం పెడతానని మొక్కుకున్నారంట. అందుకనే అయ్యగారు ఆశపడినట్టుగా ఇంకెప్పుడు మేము తప్పు చేయమని అమ్మోరు మీద ఒట్టేసి భోజనాన్ని కూర్చోండి. ఏంటి సార్ నేను చెప్పింది కరెక్టేగా? కరెక్టే స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటిది వాల్టర్, ఈ డ్రెస్ లో నువ్వు సూపర్ గా ఉన్నావురా. తీసుకోరా. రే అమ్మోరు మీద ఒట్టేసావు మర్చిపోకు. అన్నా భయంగా ఉందన్నా. మన చూడు ఏదో ఒక కుర్తున్నారు. అన్నా ఏందన్నా ఓవర్గా నటించి పారేస్తున్నాడు. ఏమైంది రైడ్కి? వాంతి చేసుకున్నాడా? లేదు. నేను పిలవగానే నా మాటకు విలువనిచ్చి ఈ విందుకు విచ్చేయడమే కాకుండా నేను అడిగినట్టు ప్రమాణం చేసిన త్యాగమూర్తులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అది గది కుక్కల ఎప్పుడు విశ్వాసంగా ఉండాలి. తప్పకుండా ఉంటాను రా. మీ అందరి దయ వల్ల నేను డిఎస్పీ అవుతున్నానని తలుచుకుంటే నా కళ్ళల్లో నీళ్లు తన్నుకుంటూ వస్తున్నాయి రా. డిఎస్పీ గారు కళ్ళల్లో నీళ్ళేగా వచ్చేది. అరే వాల్టర్, కాసేపు మాట్లాడకరా, నాతో ఎటకారాలేంట్రా. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషం. మీ దగ్గర సెలవు తీసుకోవడానికి బాధగా ఉన్నా తప్పదు కాబట్టి వెళ్ళండి బాబు, వెళ్ళండి. సుబ్బారావు మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి. నువ్వు వెళ్ళి ఆకలి తీసేయి. నీకెందుకు చెప్తానమ్మా, మీ అక్కనే.